ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే 2వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 6వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 7వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఆలోచన తీరు అంతా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేయగలుగుతారు, మంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వాటిని సకాలంలోనే అమలు చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు, ఇబ్బంది లేకుండా చూడగలుగుతారు. అలాగే ధన యోగాదులన్నీ కూడా సకాలంలో లభిస్తాయి. ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బంది పడవలసిన పని ఉండదు. అయితే మొదట్లో కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ వారం చివరి వరకు అవసరమైన పనులు, అనుకున్న పనులు కొంతవరకు ప్రశాంతంగా పూర్తి చేసుకునే అవకాశం అయితే కుదురుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత కలుగుతుంది, కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లోంచి కూడా సఖ్యతని చూడగలుగుతారు, సంతోషంగానే గడపగలుగుతారు, శుభకార్యాలు చూడగలుగుతారు. అలాగే శుభ లక్షణాలు పెంచుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కొంత తగ్గించుకోగలుగుతారు. గృహ వాహన యోగాదులు బాగానే అనుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి మంచి గుర్తింపు, గౌరవాలు పెరుగుతాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులు చేరడానికి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత సాధారణమైన పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి, రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని తట్టుకొని సందర్భానికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే మిత్రులు, శత్రువులు అనే బాధ లేకుండా అందరితో సమానంగా సఖ్యతగానే ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి ఇది కొంతవరకు అనుకూలమైన సమయమే. అయినప్పటికీ డిపాజిట్ చేసేదానికంటే వాటిని తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి కొంత ఒత్తిడి తగ్గడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం చివరి నుంచి తర్వాత వారంలోకి కొంత అనుకూలత పెరుగుతుంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుందని తెలుస్తోంది. వృత్తిపరమైన, ఉద్యోగపరమైన విషయాలలో మంచి అనుకూలత కనబడుతుంది. వ్యాపార లక్షణాలు బాగానే
ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంటుంది. 10 మంది కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం జరుగుతుంది. ఆ పరిచయాల వలన సంతోషం కలుగుతుంది. అలాగే శుభకార్యాలకి అటెండ్ అవ్వడం, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, ఇట్లాంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేసుకోవటానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఈ కుంభరాశి వారికి మంచి కీర్తి గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఒత్తిడి మాత్రం ప్రతి విషయంలో కొంత కనపడుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు చేయవలసిన ఖర్చులు అన్నీ కూడా సాదాసీదాగానే నడిచిపోతూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ వారం మొదటి 3 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగాను టెన్షన్ వాతావరణం చూపించినప్పటికీ ఆ 3 రోజులు గడిచిపోయి వారం చివరి వరకు అనుకూలమైన పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడి పెరుగుతూ ఉంటాయని తెలుస్తోంది. ఈ కుంభరాశి వాళ్ళు కొంత ఇబ్బంది లేకుండా ఈ కుంభరాశి వారు ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంత టెన్షన్ వాతావరణం చూసినప్పటికీ వారం చివరిలో మాత్రం అటువంటి లక్షణాల నుంచి కొంత దూరం అవుతారు. అటువంటి లక్షణాలు తగ్గించుకోగలుగుతారు. అంత అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించుకోగలుగుతారని తెలుస్తుంది. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు, తప్పనిసరి వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఇంకా శుభ లక్షణాలు కలగడం, శుభాధిక్యత పెరగడం కోసం ఈ కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.